సమస్యలు ఇప్పుడు మనకు మెయిన్ ఇప్పుడు చాంబరే కదా సార్ ఫైనల్‌గా మనం డెసిషన్ తీసుకొని చేసేది ఇండస్ట్రీ తరపు నుంచి. సో, ఇప్పుడు కొత్తగా 'దిల్ రాజు' గారు ప్రెసిడెంట్‌గా వచ్చారు. సో, ఇప్పుడున్న సమస్యలు ఇప్పుడు మీరు చెప్పారు పాటల గురించి, ఆడియో రైట్స్ గురించి, దీని గురించి వీళ్ళందరికీ ఒక యూనిట్ ఉంది. మన ప్రొడ్యూసర్‌లకి, డైరెక్టర్‌లకి వీళ్ళకి ఎవరికీ యూనిటీ లేకుండా పోయింది. సో, అలాంటి సమస్యలు మీకు ఇంకా అనిపించినయి ఏంటి? ఆ సమస్యల్ని ఇప్పుడు 'దిల్ రాజు' గారు పరిష్కరించగలగరా? చేయగలుగుతారన్న నమ్మకం మీకుందా? మనకు తెలీదప్ప. మనకెందుకొచ్చింది చెప్పు. ఆళ్ళ రాజకీయాలు ఆళ్ళయి మనకెందుకు. తోచినయి చెప్తా. ఆవిడని అడిగితే చెప్పాలి. అడగకుండా ఎందుకంటే ఇక్కడ ఏదో మనిద్దరం చర్చించుకుంటున్నాం కాబట్టి చెప్పుకుంటూ అవును. పోతున్నాం. అవును. అవును. నాకేం తీట పట్టింది ఎళ్ళి 'దిల్ రాజు' గారితో కూర్చొని ఆయనకి అంత టైం ఉండదు. ఆయన బిజీ ప్రొడ్యూసర్ ఆయన కదా! బిజీ ప్రొడ్యూసర్. ఆయనకి టైం ఉండదు. ఆయన వినటానికి టైం ఉంటుందా? ఉండదు. మనకెందుకు చెప్పు. దాన్ని ప్రెసిడెంట్ తయారు చేశారు. అయితే ఏం చేస్తాం? సమస్యని ఆ! నాకు అవసరం లేదు ఇవాళ నేను సినిమా తీయట్లేదు. నాకు మరి పోదు. ఒకప్పుడు మీరు కూడా బిజీగా ఉన్నా గాని మీరు కూడా కొన్ని సమస్యలు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. సో, నా తీట నాది. నేనప్పుడు ఆ గోల చేశాను. ఆళ్ళకి తీట గోల ఉందో లేదో నాకేం తెలుసు. అది కాకుండా ఇవాళ ప్రొడక్షన్‌లో ఉన్నవాళ్ళకి తెలిసినంత నాకు తెలీదు. అవును. అవును. నేను చెప్పినయన్నీ జనరల్ ఐటెమ్స్. ఇవాళ ప్రొడక్షన్‌లో ఉన్నోళ్ళకి ఆళ్ళు కొన్ని కొత్తయి వచ్చినాయి. టెక్నాలజీ మారిపోయింది. సిస్టమ్ మారిపోయింది. సో, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలి. వాళ్ళు నిజంగా అంటే ఎవరన్నా పిలవాలి. సీనియర్స్ ఎవరన్నా తెలిసినోళ్ళుంటే పిలిచి మాట్లాడుకొని ఇంకేమన్నా చేద్దామా అని ఆలోచిస్తే బావుంటుంది. పిలవని పేరెంటాలకి మనం వెళ్లి నువ్వెందుకొచ్చావు అనిపించుకోవటం అవసరమా మనకి? అవును. ఇదివరకు అసలు ఏ సమస్యొచ్చినా, ఏదొచ్చినా గాని ఓ పెద్ద తరహాగా మీలాంటోళ్ళు చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేసేవారు. ఇప్పుడు ఆ కలుపుగోలుతనం ఇప్పుడు పోయిందా? అయన్నీ అక్కర్లేదనే కదా ఎలక్షన్‌లో అట్ట కొట్టుకున్నారు మొన్న. ఎవళ్ళకాళ్ళు పెద్దోళ్ళం అనుకున్నారు కొట్టుకుంటున్నారు. పెద్దోళ్ళు అంటే నిజంగా పెద్దోళ్ళాళ్ళు. డెఫినిట్‌గా వాళ్ళ మార్కెట్‌లో ఉన్న ప్రొడ్యూసర్స్ పరిస్థితిలో వాళ్ళు సూపర్ స్టార్స్ వాళ్ళంతా. వాళ్ళని కాదంటానికి ఏమి లేదు మనకసల. అనే హక్కు లేదు. బట్ దానికి కూడా కొన్ని పద్ధతులుంటాయి. పద్ధతిగా చేసు. ఇప్పుడు దాసరి గారు ఉన్నప్పుడు కూడా మీరు కొన్ని సమస్యలు ఆయన దృష్టికి వెళ్ళకుండానే ప్లస్ ఆయనే మీకు అప్పచెప్పారు కొన్ని కొన్ని సమస్యల్ని. మీరు ఆయన 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 చేయలేని పనులు కూడా మీరు చేశారు కొన్ని కొన్ని. మాకు తెలిసుండి. అలాంటి భరద్వాజ గారు ఎందుకు ఈట్లన్నిటికి బాగా దూరం అయిపోయారు? ఎందుకు దూరం అవటం ఏం లేదు. ఇప్పుడు నేను దాసనారాయణరావు గారి టైంలో ఏంటంటే యాక్చువల్‌గా దాసనారాయణరావు గారు మెడ్రాస్‌లో ఉండేవారు. ఇక్కడ తర్వాతొచ్చారు. సో, ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు నేనే మొత్తం ఇక్కడ హ్యాండిల్ చేశా కొంతకాలం. తర్వాత ఆయనొచ్చినాక ఆయన హ్యాండిల్ చేస్తా ఉంటే ఆయన చేసి ఆయనకి చెప్పేవి కొన్ని, చెప్పకుండా కొన్ని ఆయన దగ్గరికొచ్చినయన్ని నా దగ్గరికి తోసేవారు. "నువ్వు చేసుకే చూడవయ్యా భరద్వాజ్" అనేవారు. సో, అట్లా చేసేవాళ్ళం. పనుంది గా అంటే నేను అడిగా ఒకరోజు గురువుగారిని, "గురువుగారు అసలు మనకి అర్థం అవ్వట్లేదు గానీ, మనం ఇక్కడ మాట్లాడతా అంటే మన ముందు డోర్ వచ్చినప్పుడు కాళ్ళు మొక్కుతున్నారు మీకు పర్టిక్యులర్‌గా" ఆయన కూర్చోబెట్టి అడిగా. రాగానే కాళ్ళకి దండం పెడుతున్నారండి. సార్ మీరు తప్ప దేవుళ్ళు లేరు గురువుగారు అంటున్నారు. తలుపు దగ్గర మనకు వినపడతా ఉండగానే మన బూతులు తిట్టుకుంటూ వెళ్తున్నారు ముండా కొడుకులాళ్ళు. ఈ నా కొడుకులకి మనం ఎందుకు చేయాలి సార్ అని అడిగాను. ఆయన ఒకటి చెప్పాడు నాకు. మనం అనేవాళ్ళం మనం చేస్తామా, చేయమా, అవుతుందా, అవుదా కాదు. మనలాంటి వాడు ఒకడున్నాడు అనేసరికి వాళ్ళకి సమాజంలో కొంతమందికి భయం ఉండి కొంతన్నా తగ్గుతుంది. మొత్తం 100% మనం సాల్వ్ చేయలేం. కరెక్ట్. 100% ఎప్పుడు సాల్వ్ చేయలేం. బట్ 70-80% కట్ అయితే అవుతుంది. సో, ఆ భయాన్ని మెయింటైన్ చేద్దాం. అవసరం ఉన్న పాపం అవకాశం ఉండి ఎవరికైనా జరిగిందనుకో, మనం చెప్పినయన్నీ ధర్మం అని కాదు. కొన్ని జరిగినాయి అనుకో, సంతోషించాలి మనం. పక్కనోడికి హెల్ప్ చేశామని. మనకు అవకాశం ఉండి మనం చేయకపోవటం మనం ద్రోహం చేసుకోవటం అని చెప్పి ఆయన చెప్పాడు. నాకది మంచిదనిపించింది. అందుకని ఆయన కాలం చేశాను. ఆయన వెళ్ళిపోయినాక అసలు నాకే మనసు లేదు. మానేసి. ఎవరిప్పుడు మొన్నటి వరకు చిరంజీవి గారిని మీరు ఉండమని మీలాంటోళ్ళు కొంతమంది ఉండమని చెప్పినా గాని అలా జరగట్లేదు. వాట్ నెక్స్ట్? అక్కర్లా ఎవరు ఉండక్కర్లా. ఇప్పుడు దాసనారాయణరావు గారు ఏమన్నా మనం సెలెక్ట్ చేసుకుంటే అయ్యాడా, ఎలక్ట్ చేసుకుంటే అయ్యాడా? అది కుదిరే పని కాదు. ఎవరు అవ్వలేరు. చిరంజీవి గారిని మనం అడిగామంటే చిరంజీవి గారిని నేను ఎందుకు అడిగాను దానికి కారణం ఉంది. ఎందుకంటే దాసనారాయణరావు గారిని నేను దగ్గరగా చూశాను. ఈ పర్టికులర్ విషయాలు మిగిలిన విషయాలు కాదు. దానికి ఒకటి స్తోమత ఉండాలి. 2 కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ అంటే మనం అప్రోచ్ అవ్వగలిగే తాహత ఉండాలి. ఆ దాసనారాయణరావు గారు సినిమాలు తీసినా తీయకపోయినా మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాడితోనూ సెక్రటరీ చేసి ఫోన్ చేయమంటే అవతల ఫోన్ ఎత్తుతారు. నువ్వు ఫోన్ చేస్తే ఎవరు ఎత్తరు వాళ్ళ ఫోన్. బట్ చిరంజీవి గారు ఫోన్ చేస్తే ఎత్తుతారు. సో, అందుకని చిరంజీవి గారు ఉండాలన్న. ప్లస్ నలుగురిని పిలిస్తే కూర్చోబెడితే అక్కడ ఇంటికి వస్తే పిలిపిస్తానికి
ఆయన ఇంటికి వస్తే కూర్చుంటానికి టీ ఇస్తానికి మా ఇంటికి వస్తానికి ఎవరు రాలేరు. ఇవన్నీ మన వరకు మనం తాహత లేదు, స్తోమత లేదు, తాహత లేదు. ఒకటి 2 పాయింట్లు. ప్లస్ ఏంటంటే ఈ మూడోది ఒకటి ఉంది, నాకు అవగాహన ఉంది వీటన్నిటి మీద, ఇండస్ట్రీ మీద. సో బట్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు చూసుకుని ఎవరినో నన్ను కళ్యాణ్ మన సిసిసి అప్పుడు మమ్మల్ని అందరినీ పిలిచేట్టు చేశారు. అట్లా కోపప్ చేసుకుని చేయగలిగితే బాగానే ఉంటుంది అనే ఉద్దేశం నాది. నన్ను పిలవాలనే ఉద్దేశం కాదు, ఎవరో ఒకళ్ళని ఆయనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకొని చేసుకుంటే బాగుంటుంది, ఈజీ కంట్రోల్. ఆ తర్వాత చిరంజీవి గారు ఉన్నప్పుడే కొన్ని జరిగినాయి కూడా. చిరంజీవి గారు కోఆర్డినేట్ చేశారు కాబట్టే కొన్ని జరిగినాయి, జరగకూడని కూడా జరిగినాయి. ఓకే. సో అలాంటి వాళ్ళు ఉండాలి. దానికి ఏంటంటే అవసరమైనప్పుడు మనం కలుపుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు నేను అనుకుంటే చిరంజీవి గారు కూడా చేయి దాటిపోయిందేమో అనుకుంటున్నాను. ఇప్పుడు అంత డిఫరెంట్గా తయారైపోయింది సమాజం, ఇండస్ట్రీ. ఎవరి కాళ్ళే కొంచెం సెల్ఫ్ మేడ్ ఎక్కువైపోయింది, సెల్ఫ్ మేడ్ అయిపోయారు, వైషమ్యాలు పెరిగిపోయినాయి ఒకరికొకరు. అది ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్ అవుట్. ఇప్పుడు సినిమా పరిశ్రమకి రిలేటెడ్గా ఉండే గవర్నమెంట్ పోస్టులు, దాంట్లో అసలు సినిమాకి సంబంధం లేని ఉంటాం. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ ఆంధ్రలో అంటే ఓకే, పోసాని గారికి ఇచ్చారు, ఒక సినిమా వాడు ఓకే. ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వచ్చినంత అనిల్ అనే ఆయన రావటం, అంటే మీలాంటి సీనియర్స్ బోర్డు మంది చాలా మంది ఉండగా, సో ఆ పోస్టులు కూడా మీరు ఎందుకు అడగకుండా ఇండస్ట్రీకి సంబంధం లేని మనుషులు ఉంటాం, ఏం జరుగుతుంది ఏం అర్థం కాని విషయం. అంటే ఆయనకి ఇవ్వకూడదని కాదు అని కాదు, అంటే సినిమా రిలేటెడ్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం అవగాహన ఉంటుంది, ఇక్కడ సమస్యలు అని తెలుస్తూ ఉంటాయి, కొంచెం సార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా అంటుంది. అది మనం అపోహ. సినిమా ఇండస్ట్రీ వాడే ఎందుకు ఉండాలి అనుకుంటాడు. సెన్సార్ బోర్డు ఉంటుంది, సెన్సార్ బోర్డు సినిమా వాడికి ఇవ్వాలని అనుకుంటాం లేదు. ఒకప్పుడు సినిమా వాళ్ళకి ఇచ్చేవారు, ఇప్పుడు సెన్సార్ బోర్డు చైర్మన్ ఎవడో ఉంటాడు. ఎందుకు అలా చేజారుకుంది? చేజారటం కాదు, చేజారటం కాదు, మనం ఉంటేనే చేస్తామని. ఇప్పుడు మనం వెళ్తే మనం బయాస్డ్గా చేయొచ్చు. సో వాళ్ళు వస్తే ఇంకా బెటర్ అవగాహన ఉంటుంది కదండి మనకి పరిస్థితుల గురించి. ఉండాలి అంటే అవగాహన అనేది. ఇప్పుడు ఇందాక నేను క్రిటిక్స్ గురించి మాట్లాడాను చూడు. క్రిటిక్ నీడ్ నాట్ బి ఎ గుడ్ డైరెక్టర్ ఆర్ గుడ్ ప్రొడ్యూసర్ ఆర్ గుడ్ యాక్టర్. క్రిటిక్ కెన్ బి ఎ క్రిటిక్. అట్లాగే ఈ పోస్ట్ చేసేవాడు వాడికి ఎంతో కొంత అవగాహన తెలుసుకోగలిగితే చాలు. వాళ్ళ నెట్ వచ్చేసినాక చాలా ప్రతి వాడికి అన్నీ తెలుస్తాయి. తెలుసుకుని దాని మీద టైం స్పెండ్ చేసేవాడు కావాలి. ఇప్పుడు నన్నో నిన్నో పెట్టాలి అనేది ఒక ఆలోచన, అది వేరే. మన కాకుండా ఎవరినో పెట్టాడు, అతను టైం స్పెండ్ చేయగలిగితే చాలు, అతను మంచివాడైతే చాలు. అతను బయాస్డ్గా ఉండకుండా టైం స్పెండ్ చేసి నలుగురు మాటలు వినేసి మంచి చేసేవాడు చాలు, ఎవడైనా పర్లా. సినిమా ఇండస్ట్రీకే ఉండాలి అని రూల్ ఎందుకు? ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళకు ఉండే 190 ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్లో మనం వెళ్ళి మాకివ్వండి అని అడుక్కోవాల్సిన అంత అవసరం మనకి ఇండస్ట్రీకి లేదు. సో వాళ్ళు పెట్టేవాళ్ళు టైం చేసేవాళ్ళు. అనిల్ ఉన్నాడు, డెఫినెట్గా అతను పాపం స్పేర్ చేస్తాడు. అక్కడ ఏమీ లేదు అతనికి, పేరుకి అతను చేయడమే కానీ చేస్తానికి అక్కడ ఏమీ లేదు. ఉంటే మాత్రం డెఫినెట్గా ఈజ్ ఎ నైస్ చాయిస్. నేను అతన్ని అడిగా, నువ్వేంది ఆయన అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఏం ఉద్యోగం, నీకు ఏం పనికి వస్తావంటే అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేను ఇటు ఉంటాను. ఉంటున్నాడు, 24 hours ఉంటున్నాడు అతను. అవైలబుల్. ఏం చేస్తాడు? ఉండటం ఎందుకు, లాభం ఉంది? నువ్వు 11ంటికి వెళ్ళి అతను ఉంటాడు ఆఫీస్లో, లాభం ఏంటి? పనులు అవుతాయి, పనులు జరగవు. ఏం లేదు, అతనికి పవరే లేదు కదా, ఏమి ఇవ్వలేదుగా. నువ్వేమన్నా పని అప్పచెప్పి ఉంటే అతను వెయిట్ చేస్తున్నాడు, పని అప్పచెప్తారేమో, వాళ్ళు అప్పచెప్తే మనం వెళ్ళి అడుగుతామని. వాళ్ళు అప్పచెప్పట్లేదు, మనం వెళ్ళి అడగట్లేదు. ఎఫ్డీసీ చైర్మన్ అంటే ఇదివరకు కొంచెం, అంటే అప్పుడు నీకు సబ్సిడీలు ఉండేవమ్మా, చిన్న సినిమా పెద్ద సినిమా సబ్సిడీలు, ట్యాక్స్ చేంజెస్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమీ లేదు.